వసు చాలా సంతోషంగా రిషి గుండెల పైన పడుకొని మాట్లాడుతూ ఉంటుంది కదా! వసు సంతోషాన్ని చూసి రిషి కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు కదా! తర్వాత జగతి, అనుపమ ఇద్దరూ కలిసి వంటగదిలో వంట ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అనుపమ చాలా సంతోషంగా ఉంటుంది. "జగతి, నిన్ను చూసినందుకు ఎంత హ్యాపీగా ఉందో, అలాగే నీ కుటుంబంతో కలిసి గడుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు వెళ్ళాలనిపించట్లేదు తెలుసా? నీతోనే ఉండాలి అనిపిస్తుంది. కానీ వెళ్ళక తప్పదు" అని అంటుంది అనుపమ. "అను, నేనొక విషయం అడుగుతాను. నిజం చెప్తావా?" అని అంటుంది జగతి. "ఏంటి జగతి అలా అడుగుతున్నావు? నేను నీకు దగ్గర ఏమైనా దాచానా? ఎప్పుడైనా అబద్ధం చెప్పానా?" అని అంటుంది అనుపమ. "నువ్వు ఎందుకు ఒంటరిగా ఉన్నావు? నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? అసలేం జరిగింది? అసలు నువ్వు దూరంగా ఎందుకు వెళ్ళిపోయావు మాకు? ఇప్పుడైనా చెప్పు అను. ప్లీజ్ అను. అసలు నువ్వు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటి?" అని అడుగుతుంది జగతి. అనుపమకి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. జగతి అనుపమని చూసి, "నాకు తెలుసు అను, నువ్వు నేనడిగిన ప్రశ్నకి బాధపడుతున్నావని. అసలు ఏం జరిగిందో తెలిస్తేనే కదా అను, అసలు నువ్వు ఎందుకు ఇలా ఉన్నావో అని నాకర్థమయ్యేది" అని అంటుంది జగతి. అనుపమ బాధపడుతూ ఉంటుంది. "నువ్వు బాధపడకు అను. నువ్వు బాధపడితే నేను చూడలేను. సరే, నీకు చెప్పాలనిపించినప్పుడే నాకు సమాధానం చెప్పు. కానీ సమాధానం చెప్పకుండా మాత్రం ఉండకు. ఎందుకంటే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్. నీకేం సమస్యొచ్చిందో అది తెలుసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది అను. అందుకే అడుగుతున్నాను. నీకు ఇబ్బందయినా సరే నాకు నీ ప్రాబ్లమ్ ఏంటో చెప్పు. నా వల్ల అయితే నేను సరిచేయడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ ఎప్పుడో జరిగిన దాన్ని ఇప్పుడు సరిచేయలేకపోయినా, ముందు ముందు నీ జీవితం ఎలా ఉండాలి అని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవడానికి బావుంటుంది" అని అంటుంది అనుతో జగతి. "జగతి, నేను ఎందుకు ఒంటరిగా మిగిలిపోయాను అనే నీ ప్రశ్నకు సమాధానం నేనిప్పుడు చెప్పలేను. కానీ మీ నుండి దూరమైన తర్వాత నేను ఒంటరిగా ఉండలేకపోయాను. అందుకే మీ స్నేహం కోసం మీతో గడపాలని, మీతో జీవించాలి అని మీ స్నేహాన్ని కోరుకుని మళ్ళీ మీ దగ్గరికి రావాలనిపించి మీకోసం వెతకడం ప్రారంభించాను. ఇన్నాళ్ళకి మీరు నాకు కనిపించారు. మీరు నాతో ఉంటే చాలు. నీ స్నేహమే నన్ను బ్రతికిస్తుంది జగతి. ఇంకా ఈ లోకంలో నాకింకేమీ వద్దు" అని అంటుంది అనుపమ. "అదేంటి అను అలా మాట్లాడుతున్నావు? నీకంటూ ఒక లైఫ్ ఉంది. నువ్వు ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి. నువ్వు జీవితంలో సంతోషంగా గడపాలి" అని అంటుంది జగతి. "లేదు జగతి, నేను జీవితంలో పెళ్లి అనే బంధానికి దూరంగా ఉండాలి అనుకుంటున్నాను. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను పెళ్లి చేసుకోకూడదు అని. అలాగే ఉండాలి అనుకుంటున్నాను. నువ్వు, మహేంద్ర మీ స్నేహం ఉంటే చాలు. ఇంకేమీ వద్దు" అని అంటుంది అనుపమ. "మనం చదువుకునేటప్పుడు కాలేజ్‌లో నువ్వు ఎవరినైనా ఇష్టపడ్డావా? నీ మనసులో ఎవరైనా ఉన్నారా? వాళ్ళని మర్చిపోలేకే నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావా?" అని జగతి డైరెక్ట్‌గా అడిగేస్తుంది అనుపమని. "ఏంటి జగతి ఇలా అడిగేశావు?" అని అనుపమ తడబడుతూ ఉంటుంది. ఏమీ మాట్లాడలేకపోతూ ఉంటుంది. "నువ్వు మౌనంగా ఉన్నావు అంటే నిజమే అనుకోవచ్చా?" అని అంటుంది జగతి అనుపమతో. "అయినా నన్నెవరిష్టపడతారు జగతి? నేనెవరిని ఇష్టపడతాను? కాలేజ్‌లో నేనెలా ఉండేదాన్ని? రౌడీలా ఉండేదాన్ని. అందరిని బెదిరిస్తూ ఉండేదాన్ని. అలాంటి నన్ను ఎవరైనా ఇష్టపడతారా చెప్పు? రౌడీలాగా ఉండే నాకు ఎవరినైనా ఇష్టపడాలి అనిపిస్తుందా? చెప్పు" అని అనుపమ నవ్వుతూ ఉంటుంది. లేని నవ్వుని మొహం మీదకి తెచ్చుకుంటూ. "మరెందుకు నువ్వు ఒంటరిగా మిగిలిపోయావు అను" అని అంటుంది జగతి. "ఇప్పుడు ఆ క్వెషన్స్ అన్నీ పక్కన పెట్టు. ఈరోజు వసు బర్త్‌డే కదా! చక్కగా మంచి మంచి వెరైటీస్ చేసి నీ కోడల్ని ఇంప్రెస్ చేద్దాము. సరేనా?" అని నవ్వుతూ ఉంటుంది అనుపమ. "నువ్వు టాపిక్‌ని డైవర్ట్ చేస్తున్నావు" అని అంటుంది జగతి. "ఈ రోజుని మనం ఎంజాయ్ చేద్దాము అని చెప్తున్నాను" అని అంటుంది అనుపమ. "సర్లే, మాట వినవు కదా" అని జగతి నవ్వుతూ ఉంటుంది. అనుపమ కూడా నవ్వుతూ ఇద్దరూ కలిసి వసు బర్త్‌డే సందర్భంగా ఇంకా స్పెషల్స్ అన్నీ చేస్తారు. స్వీట్స్, బిర్యానీ అన్నీ చేసి ఇంకా వంటంతా ప్రిపేర్ చేసేస్తారు జగతి, అనుపమ. భోజనాలన్నీ టేబుల్ పైన సిద్ధం చేసేస్తారు. తర్వాత జగతి వసుకి కాల్ చేస్తుంది. వసు, "అత్తయ్య ఫోన్ చేస్తున్నారేంటి" అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. "అత్తయ్య చెప్పండి" అని అంటుంది. "వసు,
డిన్నర్ ప్రిపేర్ అయిపోయింది. మీ ఇద్దరు వస్తే అందరం కలిసి డిన్నర్ చేద్దాం అని అంటుంది జగతి. సరే అత్తయ్య అని వసు ఫోన్ పెట్టేస్తుంది. సార్ డిన్నర్ ప్రిపేర్ అయిందంట, అత్తయ్య ఫోన్ చేశారు, రమ్మంటున్నారు అని అంటుంది వసు రిషితో. సరే వెళ్దాం అని ఇంకా వసు రిషి ఇద్దరూ కలిసి డైనింగ్ హాల్ దగ్గరికి వచ్చేస్తారు. జగతి అనుపమని చూసి అమ్మా డాడేరి అని అంటాడు రిషి. డాడ్ వస్తున్నారు నాన్న అని అంటుంది జగతి. అంతలో మహేంద్ర ఒక పార్సిల్ తీసుకొస్తాడు. డాడ్ ఎక్కడికి వెళ్ళారు, ఏంటి ఇది అని అంటాడు. ఏంటి బాబు, నువ్వేమో మీ ఆవిడకి మేము ఎవ్వరం లేకుండా మమ్మల్ని సినిమాకి పంపించి మీ ఆవిడకి సర్ప్రైజ్ ఇచ్చి కేక్ కట్ చేయించేశావు. మరి మా కోడలతో మేము కేక్ కట్ చేయించొద్దా ఏంటి, మా కోడలు పుట్టినరోజుని మేము సెలబ్రేట్ చేయొద్దా ఏంటి అని అంటాడు మహేంద్ర రిషితో. డాడ్ మనసులో పెట్టుకున్నారా అని అంటాడు రిషి. ఊరికే సరదాగా అన్నానులే అని అంటాడు మహేంద్ర. అలా అందరూ నవ్వుకుంటూ ఉంటారు. తర్వాత అమావాస్య ఇదిగో కేక్ కట్ చేయి అని కేక్ డైనింగ్ టేబుల్ మీద పెడతాడు మహేంద్ర. జగతి, మహేంద్ర, అనుపమ, రిషి నలుగురు హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతూ ఉంటే వసు కేక్ కట్ చేస్తూ ఉంటుంది. కేక్ కట్ చేసి రిషికి తినిపిస్తుంది. తర్వాత జగతి, మహేంద్ర, అనుపమ ముగ్గురు కూడా వసుకి కేక్ని తినిపిస్తారు. అలా మహేంద్ర, జగతి, అనుపమ తరపున వాళ్ళ ముగ్గురు మళ్ళీ నైట్ కేక్ని కట్ చేపిస్తారు వసు చేత. తర్వాత హ్యాపీగా మాట్లాడుకుంటూ అందరూ డిన్నర్ని కంప్లీట్ చేసేస్తారు. డిన్నర్ చేసేసిన తర్వాత అందరూ హాల్లో కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. జగతి గులాబ్ జాములు చేస్తుంది. ఇంకా గులాబ్ జాముల్ని అందరికీ ఇస్తుంది. అందరూ మాట్లాడుకుంటూ తింటూ ఉంటారు. రిషి గులాబ్ జామ్ తిని ఈ స్వీట్ని, ఈ టేస్ట్ని నేను ఎప్పుడో టేస్ట్ చేసినట్టు అనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. అమ్మ చేసిన గులాబ్ జామ్ నేను ఫస్ట్ టైం తింటున్నాను, కానీ ఈ టేస్ట్ని నేను ఇంతకు ముందే టేస్ట్ చేసినట్టు అనిపిస్తుంది, ఎప్పుడబ్బా అని రిషి ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి రిషి ఆలోచిస్తున్నావు అని అంటాడు మహేంద్ర. డాడ్ ఈ గులాబ్ జామ్ టేస్ట్ నేను ఎప్పుడో తిన్నట్టు అనిపిస్తుంది అని అంటాడు రిషి. మీ అమ్మ గులాబ్ జామ్ స్వీట్ని చాలా బాగా చేస్తుంది. మీ అమ్మ చేసిన ఈ గులాబ్ జాములు ఇప్పుడే కదా నువ్వు ఫస్ట్ టైం తినడం అని అంటాడు మహేంద్ర. అవును డాడ్ ఇప్పుడే తింటున్నాను, కానీ సేమ్ టేస్ట్ నేను ఎప్పుడో తిన్నట్టు నాకు గుర్తు వస్తుంది అని అంటాడు రిషి. ఓ అదా, ఏం లేదు నాన్న, ఒకసారి మీ అమ్మ నీకోసం గులాబ్ జాములు పంపించింది, అది ధరణి చేసిందని చెప్పి నీతో తినిపించాను అని అంటాడు మహేంద్ర నవ్వుతూ. జగతి రిషి ఏమంటాడో అని అలానే చూస్తూ ఉంటుంది. రిషి జగతి మహేంద్రలని అలానే చూస్తూ ఉంటాడు. ఇంకా జగతి, నాన్న రిషి నువ్వు నాతో అప్పుడు సరిగ్గా మాట్లాడేవాడు కాదు కదా, నా పైన కొంచెం కోపంగా ఉండేవాడు కాదా, అమ్మ చేతి వంట రుచి చూపించాలి అనిపించింది, అందుకే రిషికి ఎలా అయినా సరే రిషి చేత ఈ స్వీట్ తినిపించాలి అని గులాబ్ జాములు పంపించాను మహేంద్ర చేత. ఆ స్వీట్ని మహేంద్రకి ఎలా తినిపించాలో తెలియక ధరణి ప్రిపేర్ చేసింది అని చెప్పి తినిపించుంటాడు అని నవ్వుతూ ఉంటుంది జగతి. డాడ్ అవునా అని అంటాడు రిషి ఆశ్చర్యపోతూ. అవును రిషి, ధరణికి చెప్పి నువ్వే ఎలా అయినా సరే ఈ స్వీట్ని నువ్వు చేసినట్టే రిషి దగ్గరికి తీసుకురా అని చెప్పాను. అప్పుడు ధరణి తీసుకొచ్చింది. నిజానికి ధరణికి స్వీట్స్ సరిగ్గా చేయడం రాదు అని నవ్వుతూ ఉంటాడు మహేంద్ర. అంతేకాదు నువ్వు తినేటప్పుడు వీడియో కాల్ చేసి మీ అమ్మ కూడా చూపించాను అని అంటాడు మహేంద్ర. అందుకే ఈ టేస్ట్ని నేను ఎప్పుడో టేస్ట్ చేశాను అని అనిపిస్తుంది తింటుంటే, అందుకే దీని గురించి ఆలోచించాను. అవునా, నా గెస్ కరెక్టే అయితే అని రిషి కూడా నవ్వుతూ ఉంటాడు. సార్ మీరు అప్పుడు తిన్నారు, మళ్ళీ ఇప్పుడు తింటున్నారు కదా, నేనైతే అత్తయ్య చేసిన గులాబ్ జాములు చాలాసార్లు తిన్నాను, చాలా బాగుంటాయి. అత్తయ్యకి అప్పుడు కొంచెం బోర్ కొడుతున్నా, ఏదన్నా పని కొంచెం తగ్గినా సరే ఏదో ఒకటి చేయాలని ఇంకా గులాబ్ జాములు చేస్తూ ఉండేవారు టైంపాస్కి. అలా నేను చాలాసార్లు తిన్నాను అని నవ్వుతూ ఉంటుంది వసు. ఎన్నిసార్లు తినుంటావు అని అంటాడు రిషి. ఎన్నిసార్లు అంటే చాలాసార్లు అని అంటుంది వసు. బహుశా ఒక 50 టైమ్స్ తిన్నావా అని అంటాడు రిషి. ఓ తినుండొచ్చు అని అంటుంది వసు. అమ్మా అయితే నీ కోడలు 50 టైమ్స్ తిందంట, ఇక నుంచి నాకు రోజు గులాబ్ జామున్ ఉండాలి, నేను కూడా 50 టైమ్స్ కన్నా ఎక్కువ క్రాస్ చేయాలి
అని అంటాడు రిషి. ఏంటి సార్, నేను ఎక్కువ సార్లు తిన్నానని మీకు పంతమా అని అంటుంది వసు. కాదు, మా అమ్మ చేసిన వంట నేనే ఎక్కువ సార్లు తినాలి నీకన్నా. అందుకే ఇక నుంచి నిన్ను క్రాస్ చేసే వరకు రోజు గులాబ్ జాములు తింటూనే ఉంటా. నీ లెక్కని క్రాస్ చేస్తా అని అంటాడు రిషి. ఇంత జలస్ పనికిరాదు అని అంటుంది వసు. మా అమ్మ వంట నాకన్నా నువ్వెక్కువ సార్లు తిన్నానంటే నేనెలా ఒప్పుకుంటాను? నేనే తినాలి. జలస్ కాదిది, ఇది నా హక్కు అని అంటాడు రిషి. హక్కు అని అత్తయ్యని ఇబ్బంది పెడతారా అని అంటుంది వసు. మా అమ్మ ఇబ్బంది పడుతుంది అని నీకు చెప్పిందా అని అంటాడు రిషి. ఇంకా జగతి, అనుపమ, మహేంద్ర చూసావా అనుపమ ఎలా గొడవ పడుతున్నారో? టామ్ అండ్ జెర్రీ లాగా గొడవ పడుతూనే ఉంటారు వీళ్ళు అని అంటాడు మహేంద్ర అనుపమతో. అనుపమ నవ్వుతూ చాలా ముచ్చటగా ఉన్నారు మహేంద్ర. జగతి అంటే రిషికి ఎంత ప్రేమో అర్థమవుతుంది. అలానే వసు అంటే కూడా చాలా ప్రేమ. అందుకే అలా ఇద్దరు ఎప్పుడు గొడవపడుతూ ప్రేమగా ఉంటారు అని అంటుంది అనుపమ. రిషి వసు అలా గొడవపడుతూ ఉంటే వసు ఇంకా ఆపు అని అంటుంది జగతి. ఏంటి అత్తయ్య, మీ అబ్బాయికి చెప్పరేంటి, నాకే చెప్తారా అని అంటుంది వసు. చూడమ్మా, నువ్వు ఇబ్బంది పడతావంట. గులాబ్ జాములు చేస్తే నువ్వు ఇబ్బంది పడతావా? చెప్పమ్మా అని అంటాడు రిషి. నాకేం ఇబ్బంది ఉంటుంది నానా, నీకు వండి పెట్టడంలో నాకు సంతోషం ఉంటుంది, ఇబ్బంది ఏముంటుంది అని అంటుంది జగతి. మరి చూడు మీ కోడలు ఏమంటుందో, నువ్వు కష్టపడిపోతావంట, అది మీ కోడలు భరించలేదంట అని అంటాడు రిషి. ఒకవేళ ఇబ్బంది ఉన్నా చెప్తారా ఏంటి అని అంటుంది వసు. అలా గొడవ పడుతూ ఉంటారు రిషి వసు. వాళ్ళ గొడవని తీర్చలేక, వాళ్ళ పంచాయతీని తీర్చలేక మధ్యలో జగతి నలిగిపోతూ ఉంటుంది. మహేంద్ర ఒక రకంగా వసు జగతిని బుక్ చేసినట్టే. ఎందుకంటే రిషి పంతంతో వసు కన్నా ఎక్కువసార్లు తినాలని రోజు గులాబ్ జాములు చేయమంటున్నాడు. కానీ ఇది జగతికి టాస్కే కదా, ఇబ్బంది ఉన్న పాపం చెప్తుందా ఏంటి అని అనుపమ నవ్వుతూ ఉంటుంది మహేంద్రతో అంటూ. అవును అనుపమ, నువ్వు చెప్పింది కరెక్టే. పాపం జగతి వాళ్ళిద్దరి మధ్యలో ఎలా బుక్ అయిపోయిందో అని మహేంద్ర కూడా నవ్వుతూ ఉంటాడు. అలా నేనే ఎక్కువసార్లు తిన్నాను అని గొప్పగా చెప్పుకుంటూ వసు, నీకన్నా ఎక్కువసార్లు నేనే తినాలి, నేను ఈ నంబర్ని క్రాస్ చేస్తాను అని పంతంతో రిషి. అలా ఇద్దరి మధ్యలో జగతి బుక్ అయిపోతుంది. వీడియో నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.